నమస్తే, వెల్కమ్ టు జనం టీవీ క్రైమ్ స్టోరీస్. నేను మీ మనోజ్. ఇద్దరు భార్యాభర్తల వివాదం కారణంగా ఒక పసి బాలుడు హత్యకు గురయ్యాడు. తన 4 ఏళ్ల కొడుకుని హత్య చేసి సూట్ కేసులో పెట్టి బెంగళూరుకు తరలిస్తున్న ఓ కంపెనీ సీఈఓ సూచన సేట్ని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ స్టోరీ మీకోసం. పోలీసుల కథనం ప్రకారం బెంగుళూరుకు చెందిన సూచనా సేట్ ఓ అంకుర సంస్థకు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. తన భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకొని వేరుగా నివాసం ఉంటున్నారు. శనివారం ఆమె తన కుమారుని తీసుకొని గోవా వెళ్లారు. అక్కడ అపార్ట్మెంటును 2 రోజులకు అద్దెకు కూడా తీసుకున్నారు. తనకు సోమవారం బెంగుళూరుకు వెళ్లేందుకు టాక్సీ ఏర్పాటు చేయాలని అక్కడి సిబ్బందిని కోరారు. సోమవారం అపార్ట్మెంట్ వద్దకు వచ్చి టాక్సీలో తన సూట్ కేసు, ఇతర వస్తువులతో ఒంటరిగా బెంగుళూరుకు బయలుదేరారు. ఆమె చెక్అవుట్ చేసిన తర్వాత గదిని శుభ్రం చేయడానికి వెళ్ళిన సిబ్బందికి అక్కడ రక్తం మరకలు ఉండడాన్ని గుర్తించారు. బాలుని హత్య చేసి ఉండవచ్చునని అనుమానించిన సిబ్బంది విషయాన్ని అపార్ట్మెంట్ నిర్వాహకులకు చేరవేశారు. హోటల్ యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. హోటల్లో దిగినప్పుడు కుమారుడితో కనిపించిన సూచన వెళ్ళేటప్పుడు మాత్రం ఒంటరిగా కనిపించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే టాక్సీ డ్రైవర్కి ఫోన్ చేసి బాలుడి ఆచూకీ తెలుసుకోవాలని సూచించారు. డ్రైవర్ ఆమెను ఆరా తీయగా తన కుమారుని గోవాలోని స్నేహితుని ఇంట్లో వదిలిపెట్టినట్లు సమాధానమిచ్చారు. ఆ చిరునామా పరిశీలించగా అది తప్పుడు అడ్రస్గా గుర్తించారు పోలీసులు ఆమెకు అనుమానం రాకుండా ఆ వాహన డ్రైవర్తో కొంకణి భాషలో మాట్లాడారు. చివరకు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.